ప్రభుత్వ పనితీరులు చూస్తున్నారు. 2 సంవత్సరాల దగ్గరగా కొత్త ప్రభుత్వం. పాత ప్రభుత్వంలో సంక్షేమాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు సూపర్ 6 దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని ప్రభుత్వం అంటుంది. ఎలా అనిపిస్తుంది? నిజంగా ఎలా ఉంది అమలు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ గారు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా తేడా ఉందండి. ఆయన జగన్ గారు అన్న హామీలు అన్నీ నెరవేర్చారు. ఆయన ప్రభుత్వం చాలా వండర్ఫుల్. ఆయన చెప్పిన హామీలు కానీ పథకాలు కానీ నెంబర్ 1గా చేశారు. చంద్రబాబు నాయుడు పథకాల్లో చెప్పినట్లో ఇంకా 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా చేయాల్సిన చాలా పథకాలు ఉన్నాయండి. ఆయన హామీలు ఇచ్చిన ప్రకారం ఆ హామీలు ఇంకా నిలబెట్టుకోవాల్సిన చాలా ఉంది. మార్పులు చాలా చేస్తా అన్నారు. చాలా మంది ఏదో 2 పథకాల వరకు అమలు చేశారు. కానీ ఇంకా జగన్ గారి ప్రభుత్వంలో రోడ్లు ఇవన్నీ వేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ రోడ్లు వేసి కొంచెం మంచి పని చేస్తున్నారు. ఇంకా మంచిగా చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకటి అంటున్నారు జగన్ గారు, ఏదైనా ఉంటే పదే ఇబ్బంది పెట్టే అంశాలు ఎందుకు, ఆ రెడ్ బుక్ జోలికి ఎందుకు, మాకు డిజిటల్ బుక్ ఉందంటున్నారు. దాంతోపాటు పాలనా ఇప్పుడు మీ ప్రభుత్వమే కాబట్టి మీరు చేసుకోండి, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే పదే అరెస్టులు అనేది కూడా సమంజసం కాదు కదా. అయిన దానికి కాని దానికి ఏదో కోడిని కోసారని చెప్పి, కొబ్బరికాయ కొట్టారని చెప్పి కామెడీగా లేవు మరి. అలా యాక్షన్కి రియాక్షన్ అనేది కంపల్సరీగా ఉండిద్ది అన్న. ఈరోజు దెబ్బతిన్న వాళ్ళు రేపు దెబ్బతీయకన్నా అనేది ఉండదు. ప్రతిదానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఈరోజు వీళ్ళు రెడ్ బుక్ అని అంటున్నారు. ఆ రెడ్ పుస్తకం ప్రకారం వీళ్ళు ఎన్ని చేసినా రేపు జగన్ గారు డిజిటల్ బుక్ కంపల్సరీగా తెస్తారు. దానికి ప్రతిఫలం కంపల్సరీగా ఇస్తారు. ఏదైతే సాల్మన్ అనే వ్యక్తి పాపం దళితుడు, ఆయన చూశారు. ఏదైతే భార్యను చూస్తానికి వస్తే ఆ ఏరియాలో ఏదైతే మాచర్ల నియోజకవర్గం అటు సైడు జరిగింది అంటున్నారు. కాబట్టి ఎందుకు పాపం ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళ మీద దాడులు ఎందుకన్నా చంపడం జరిగింది. దానికి కూడా ఏ కార్యక్రమం నిర్వహించుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. మొన్నంతా అదే హడావడి. ఆయన కూడా పాపం ఫోన్లో మాట్లాడారు కదా జగన్ గారు కూడా, మేము సపోర్ట్ ఉంటాం రేపు వచ్చాక. కంపల్సరీగా ఉంటారండి. జగన్ గారు పేదవాళ్ళ పక్షాన ఉండే నాయకుడు. ఆయన పక్క ప్రజల కోసం బతికే మనిషి. ఇలాంటివి జరిగినప్పుడు కంపల్సరీగా ఆయన దానికి ప్రతి రియాక్షన్ ఉంటుంది. ఒక మాట అన్నా, ఏదైతే రిషికొండ ప్యాలెస్ 450 కోట్లు పెట్టి కట్టినా కానీ ఫారెన్ డెలిగేట్స్ వచ్చినా లేకపోతే వేరే ప్రెసిడెంట్లు వచ్చినా ఉండడానికి అది ఉంది. యోగాకేమో 250 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడేమో 1750 కోట్లు పెట్టి అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం అంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అంటున్నారు. ఆ డబ్బులే ఉంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ఆపొచ్చు కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అన్ని పీపీపీకి ఇస్తానంటున్నారు. ఎలా అంటారు పాపం? ఆ డబ్బులు దీనికి పెడితే అసలు ప్రైవేటీకరణ అవ్వాల్సిన పని లేదంటున్నారు కదా. ఈ యోగా అనేది పెద్ద స్కామేనండి. జగన్ గారి ప్యాలెస్ అనేది చాలా అది ఆలోచించిన కట్టిన విధానం. ఇప్పుడు రేపు దాని గురించి ఇప్పుడు అర్థం కాకపోయినా రేపు ఫ్యూచర్లో దాని గురించి అనేది అర్థమైద్ది జనాలకి. ఈ యోగాది అనేది అన్ని చేసిన తర్వాత కూడా దానివల్ల ప్రజలకి ఏమీ లాభం లేదు. ఆ ఒక్కరోజు దానికోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం అనేది వ్యర్థమే. ఈ జనాలకి పనికొచ్చే పనులు ఏమైనా చేస్తే మంచిది. నెక్స్ట్ ఇయర్ కూడా ఏమైనా అవకాశాలు మినిమం డిపాజిట్ కోల్పోకుండా ఉంటారు. ఇలాంటి ఆయన కూడా పదే చెప్తున్నారు. ఏవైతే నాయకుల మీద కక్షలు కానీ ఇవన్నీ కానీ పక్కన పెడితే పాలనాపరమైన అంశాలు మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరే మీ రివ్యూలు తెలుసుకోండి అంటున్నారు. నిజంగా ప్రజలకి సచివాలయాలు ఒక భారం అయిపోయినాయి. ఏ పని కావాలన్నా లంచం లేకుండా జరగట్లేదు అంటున్నారు. నిజంగా ఉందా? ఈ గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికన్నా మ్యాక్సిమం ప్రజలు బాగుపడడానికన్నా పెత్తందారులు బాగుపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి. జగన్ గారి హయాంలో ప్రతి నెల వచ్చేటప్పటికి ఏదో పథకాన్ని అంటే జనాల ముందు తీసుకెళ్ళడం, ఏదో విధంగా మాట్లాడి జనాల్లోకి తీసుకురావడం, ఆ పథకం జనాలకు అందేలా చేస్తున్నారే. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల్లో మనకిచ్చిన దానిలో ఉచిత బస్సు, ఈ ఆడవాళ్ళకి పింఛను పెంపుని, ఈ రోడ్లు బాగుపడడం తప్ప మిగతా రాష్ట్రంలో అయితే ఎలాంటి మార్పులు అయితే లేవని యువత అనుకుంటున్నాం. నా ఉద్దేశం కూడా అదే. ఎలా ఉంటున్నారు 2029లో పోటాపోటీగా ఉంటుందంటారు. ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. అంతకంటే ముందు ప్రజల్లోకి వస్తానని జగన్ గారు అంటున్నారు. బస్సు యాత్రలకి రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది, ఒక 10-15 రోజుల్లో తేలుతుంది అంటున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మరొకసారి 2029 అవకాశం కంపల్సరీగా 2029 జగన్ గారు హయాం అయిద్దండి. కంపల్సరీగా దాంట్లో డోకా ఏం లేదు. జగన్ గారు పక్కాగా గెలుస్తారు 2029లో. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఏమైనా జనాలకి ఇబ్బంది పెట్టకుండా, ఇలాంటి కక్షపూరిత చర్యలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే మళ్ళీ 2029 ఛాన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. ఇప్పుడు చూసే పరిణామాలు చూస్తున్నారు కదా. ఎక్కువ శాతం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎక్కడా కానీ ఈ కక్షపూరిత రాజకీయాలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నాకు తెలిసి 2029 పక్కా జగన్మోహన్ రెడ్డి గారు. అమల్లో చాలా వరకు సంక్షేమాలు కానివ్వండి, నిజంగా ఉపయోగపడే పనులు ఎలా ఉన్నాయి? ఓకే, మనం వింటాము, టీవీల్లో వింటాము అభివృద్ధులని ఇవన్నీ నిజంగా ఆచరణలో ఎలా అనిపించింది?
అంటే కొంచెం స్లోగానే ఉందన్న, అంత స్పీడ్గా లేదు. కొన్ని మరి పథకాలు చెప్పారు కానీ అవన్నీ ఏం చేయట్లేదు. పెన్షన్ అంటే పెన్షన్ వరకు బాగానే ఉంది, మరి మిగతా అన్నీ అంతకేం లేవు. ఆ విగ్రహం అనేది కూడా అంత డబ్బులు పెట్టి కట్టడం అనేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. కట్టొచ్చు, ఎన్టీఆర్ గారు మంచోళ్ళే, ఆయన సీనియర్ ఆయన పెద్ద ఆయన కట్టొచ్చు, కానీ ప్రభుత్వం డబ్బులతో కట్టడం అనేది అది కరెక్ట్ కాదు కదా. ఉపయోగంగా ఏదైనా మెడికల్ కాలేజీలకి కాలేజీకి వాటికి ఉపయోగించు. ఇప్పుడు జగన్ కట్టారు, ప్రైవేట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ గానే ఉంచాలి, కానీ ప్రైవేట్ చేస్తే పేదోడు అనేవి చదువుకోవాలి, ఇదని చేయాలన్నా కూడా కష్టం కదా. అదైతే చాలా కరెక్ట్ కాదన్న నా విషయం. ప్యాలెస్ అంతర్జాతీయ అతిథులు ఎవరు వచ్చినా కానీ ఉండడానికి ఉంటుంది. ఎందుకంటే స్టార్ హోటల్లో వాళ్ళు ఉంటారు కదా, అంత పెద్ద సెక్యూరిటీతో వాటిలో ట్రంప్ వచ్చాడు అనుకోండి, పెద్ద సెక్యూరిటీ వస్తుంది. ఇదే విధానంలో చూస్తే ఇది బెస్ట్ అంటారా? ఈ యోగాకి 300 కోట్లు ఇలాంటి నిరుపయోగంగా ఉన్నాయి ఎందుకంటున్నారు? యోగాకి 300 కోట్లు పెట్టి ఉపయోగం ఉందన్న. ఒక రోజులో మ్యాట్లు వేసుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండిద్ది. ఆ ఋషికొండ కట్టాడు జగన్. ఇప్పుడు ఇతర దేశాల నుంచి మంత్రులు ఎవరు, ప్రధానమంత్రి ఎవరు వచ్చినా స్టేజ్ చేయడానికి బాగుండిద్ది. ఇప్పుడు అది జగన్ ప్యాలెస్ అన్నారు, మరి జగన్ వెళ్ళిపోయాడు, జగన్ దిగిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, జగన్ సొంతది అయితే జగన్ లోపలికి రానిచ్చాడు కదా. ఇదంతా గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అందరు, చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు దిగుతున్నారు. అది గవర్నమెంట్దే కాబట్టే కదా గవర్నమెంట్లో ఉంది, కానీ అది ప్రైవేట్ది అయితే జగన్ లోపలికి ఎందుకు రానిచ్చాడు? అదైతే మంచి పని అన్న. ఋషికొండ కట్టడం చాలా బాగుంది. ఈయన దావోస్ పర్యటనకు వెళ్తున్నారు, కంపెనీలు వేట అంటున్నారు. ఒక పక్క చూసుకుంటే 20 లక్షల ఉద్యోగ కల్పనకి, ఇటు పక్క ఐటీ సెక్టార్తో పాటు ఇక్కడ అమరావతిలో ఇండస్ట్రీస్ కోసం మేము పోరాడుతున్నాం అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్లు కానివ్వండి, ఏ టెక్నాలజీల మీద కానివ్వండి, గ్రీన్ అమోనియా అని చెప్పి ఇలాంటివి జరుగుతున్నాయి. కొంచెం అవగాహన కల్పిస్తే బాగుంటుంది రైతుల పరంగా కానివ్వండి, ఇటు పక్క. ఎందుకంటే ఏదైతే చూపించే విధానంలో అందరికీ తెలియదు కదా. అవును, ఇప్పుడు రాష్ట్రం అంతా ఓట్లు వేసారు కాబట్టే కదా గెలిచింది. ఇప్పుడు ఒకే ప్రాంతంలో డెవలప్ అయితే, ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది, విడిపోయింది. ఇప్పుడు హైదరాబాద్కి ఉపయోగపడింది, కానీ తెలంగాణ వాళ్ళకి, మన ఆంధ్రాకి ఉపయోగపడలేదు కదా. జగన్ ఏమంటున్నాడు, అమరావతి రాజధాని అంటున్నాడు, కాదంట్లా. 3 విధాలుగా చేస్తే 3 బాగుపడతారు కదా, 3 ఉపయోగపడిద్ది కదని ఆయన ఆలోచన. ఇప్పుడు ఆయన జగన్ సొంతంగా ఉన్నాడంటే రాయలసీమ తీసుకెళ్ళిపోవచ్చు రాజధాని. జగన్ ఉన్నప్పుడు రాయలసీమలో డెవలప్ చేయలేదు కదా ఆయన, అందరినీ డెవలప్ చేశాడు, అన్ని రాష్ట్రాలు డెవలప్ చేశాడు. అది ఆయన చెప్పింది, దాంట్లో కూడా మంచిదే ఉంది కదా. జగన్ చెప్పింది కూడా కరెక్టే. నిజంగా సామాన్యుడికి పనికొచ్చే అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసి అందరినీ కూడా దీని గురించి కొంచెం మోటివేషనో లేకపోతే వాళ్ళకి తెలిసేటట్టు అన్నీ చెప్తూ ఉంటే బాగుంటుంది. ఎంతవరకు కూడా ప్రచార ఆర్భటాలు కొంచెం తగ్గితే బాగుంటుందని చాలామంది అంటున్నారు. ఎలా? అవునన్నా, అది కరెక్ట్. అది ఇప్పుడు అనవసరమైన వాటికి ఖర్చులు పెట్టుకోకుండా రాష్ట్రానికి ఉపయోగపడే చేస్తే ఏదైనా ఉపయోగం ఉండిద్ది. ఎలా ఉంటుంది ఫైనల్గా ఒక మాట, 2029 ఉంది, యంగ్ లీడర్స్తో పాటు మాజీ ముఖ్యమంత్రి గారు ఎలాగో ఉంటారు కాబట్టి పోటాపోటీగా ఏమైనా ఉండొచ్చు అంటారంటే 10-15 ఏళ్ళు అంటే ప్రజలకు అంత ఓపిక ఉంటుందా ఒక అభివృద్ధి చూడాలంటే? ఎందుకంటే తమిళనాడు చూసుకుని ఇటు చూసుకుని 5 ఏళ్ళకి ప్రభుత్వాలు మారే ఎలా ఉంటుంది అంటారు ఒక మాట? అన్న, గంటకు ఒకసారి సీఎం అయితే కష్టమే అన్న. రాజధాని డెవలప్ అవ్వాలన్నా, ఇచ్చేయాలన్నా, ఇప్పుడు చేయాలన్నా కంపకు ఎన్ని కోట్లు, దానికి ఇన్ని కోట్లు అని పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఉందన్న, జనాల డబ్బులు వేస్ట్ తప్ప. ఉపయోగపడే చేస్తే, ఇప్పుడు పథకాలని చెప్పారు, అన్ని పథకాలు పెట్టారు. ఒక పథకం మా అయితే పెన్షన్ ఒకటి కనబడుతుంది కంటికి, ఇంకా దాని తప్ప ఇంకేం కనబడట్లే. అవి వాలంటీర్లు అన్నారు, 10,000 అన్నారు. 10,000 చేస్తాను వాలంటీర్కి, అసలు వాలంటీరే లేదు, ఆ పోస్టే లేదు, అసలు దాంట్లో లేదు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అన్నీ అయిపోయారు. 2029 గట్టిగా ఉండిద్ది అన్న, గట్టిగా ఉండిద్ది. ఈసారి మాత్రం జగన్ రావాలని మేము ఆశిస్తున్నాం.